ఈరోజు రావులపాలెం సెంటర్లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ డివైడర్ మీద, మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్లో ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ 3D లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కళా వెంకట్రావు గారు సెంటర్లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాశయుడి యొక్క గుర్రంపై కాటన్ మహాశయుడు కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం, ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు ఒక అందంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రావులపాలెం సెంటర్లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సెంటర్లో ఇక్కడ భోజనాలు కాగడం, చాలా హోటల్లో ఆతిథ్యానికి కూడా చాలా ప్రసిద్ధి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం. కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్ళే ఇక రావులపాలెం మీదుగానే వెళ్ళే ప్రధానమైన రహదారి. వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది. కోనసీమ ముఖద్వారం మరింత సుందరంగా అందంగా ఉంది. అదేవిధంగా కళా వెంకట్రావు గారి స్టాచ్యూను కూడా ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఆ ఐలాండ్ను బాగా తీర్చిదిద్ది కళా వెంకట్రావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ను కూడా కళా వెంకట్రావు గారి విగ్రహ ఐలాండ్ను కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతోపాటు రాజమండ్రి వైపు వెళ్ళే వారి కోసం పోలీస్ స్టేషన్ పక్కగా ఒక చిన్న బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేసి రోడ్డు మీద నిలబడే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చిన్న టాయిలెట్ సౌకర్యంతో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మాణం ఆ రోడ్లో చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క హైవేలో ఈ రోడ్లు అప్రోచ్ అయ్యి కూడా చాలా ఆధునీకరించాలి. మరొక ముఖద్వారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి